హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరినో 13వ భాగాన్ని వినేద్దాం. అక్క, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాం, రా భోజనం చేద్దాం అన్నాడు ఆర్య. నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి అంది మోక్ష. ఏమైంది, మళ్ళీ ఏమైనా జరిగిందా అన్నాడు ఆర్య. అవునరా, నాకు తెలియకుండా ఈ వాచ్ నా చేతికి వచ్చింది. ఇది ఎలా వచ్చిందో, ఎవరు నా చేతికి ఎప్పుడు పెట్టారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంది మోక్ష. ఎవరక్క అతను కనిపించడం లేదు, కానీ అతని గిఫ్ట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరో ఆ అపరిచితుడు అన్నాడు ఆర్య. వాడెవడో కనిపెట్టి ఎందుకు ఇలా చేస్తున్నాడో వాణ్ణి అడుగుతా అంది మోక్ష. అక్కడున్న అందరినీ అబ్జర్వ్ చేసింది, కానీ ఎవరూ అనుమానంగా కనిపించలేదు. సరే చూద్దాం, ఎన్నాళ్ళు కనపడకుండా తప్పించుకుంటాడు అనుకుని లిఖిత దగ్గరికి వెళ్ళింది. ఆర్య ప్రియా వాళ్ళకి వాచ్ గురించి చెప్పాడు. మళ్ళీ ఇంకో గిఫ్టా? అది కూడా మోక్షకి తెలియకున్నానా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంది ప్రియా. అక్కకు కూడా అదే అర్థం కావడం లేదు అన్నాడు ఆర్య. నాకైతే అతను మోక్షను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాడేమో అంది ప్రియా. లవ్ చేసేవాడైతే డైరెక్ట్గా వచ్చి తన మనసులో మాట చెప్పొచ్చు కదా, పిరికి వాళ్ళ కనపడకుండా ఇదంతా ఎందుకు చేయడం అన్నాడు ఆర్య. అది పిరికితనమని ఎందుకు అనుకోవాలి ఆర్య, తన ప్రేమను అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడేమో అన్నాడు తరుణ్. అవును బావా, అలా కూడా అయిండొచ్చు, కానీ ఎందుకు ఇలా దాగుడు మూతలా అన్నాడు ఆర్య. ఇంతలో శ్రీరామ్ అక్కడికొచ్చి, ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు, అక్కడ పెళ్లి జరుగుతుంది అన్నాడు. అవును అవును కదా, పదండి వెళ్దాం అని అందరూ కలిసి మండపం దగ్గరికి వెళ్లారు. తలంబ్రాల సమయంలో అమ్మాయిలు అబ్బాయిలు చెరువు వైపుకి వెళ్ళి గోలగోల చేశారు. అలా లిఖిత కమల్ పెళ్లి కన్నుల పండగగా జరిగింది. అందరూ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేశారు. అప్పగింతలు కూడా అయిపోయాక లిఖిత కమల్తో అత్తారింటికి వెళ్ళిపోయింది. ప్రియా కూడా తన పేరెంట్స్తో వెళ్ళిపోయింది. ప్రియాకి ఆర్యాను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆమె పేరెంట్స్ బలవంతం మీద వాళ్ళతో వెళ్ళింది. తరుణ్, అభి, ఆర్య ఆ రోజుకి మోక్ష వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత రోజు బెంగళూరు వెళ్ళిపోయారు. ఒకరోజు మోక్ష తన బట్టలు అల్మారాలో పెడుతూ నెక్లెస్ ఇంకా వాచ్ చూసింది. వాటిని చేతిలోకి తీసుకుని, ఇవి ఏ షాప్లో చూశానో ఆ షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగితే ఎవరు కొన్నారో తెలుస్తుంది కదా అనుకుంది. ఇక లేట్ చేయకుండా వెంటనే వాచ్ చూసిన మాల్కి వెళ్ళింది. వాళ్ళకి ఆ వాచ్ చూపించి, ఈ వాచ్ ఎవరు కొన్నారో చెప్పగలరా అంది. సారీ మేడం, డైలీ ఇలాంటివి చాలామంది కొంటూ ఉంటారు, ఎవరని చెప్పగలం అన్నాడు మేనేజర్. ఇప్పుడు ఎలా అని ఆలోచించి, పోనీ నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్లో ఈ వాచ్ ఎవరు తీసుకున్నారో చూడండి, మీ దగ్గర బిల్ ఉంటుంది కదా అంది. ఓకే, డేట్ చెప్పండి చూస్తాను అన్నాడు అతను. మోక్ష వెంటనే తను శ్రీరామ్తో మాల్కి వచ్చిన డేట్ చెప్పింది. అతను మోక్ష చెప్పిన డేట్లో బిల్ చెక్ చేసి, మేడం, మోక్ష శ్రీరామ్ అనే పేరు మీద బిల్ ఉంది, ఆ బ్రాండ్ వాచ్ ఆ రోజు వాళ్ళే తీసుకున్నారు అన్నాడు. ఏమన్నారు? మోక్ష శ్రీరామ్ అని ఉందా? సరిగ్గా చూడండి అంది మోక్ష. అవును మేడం, కావాలంటే మీరే చూడండి అంటూ బిల్ ఆమెకి చూపించాడు. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయింది. అంటే ఈ వాచ్ శ్రీరామ్ గారు కొన్నారా అనుకుని అక్కడి నుండి గోల్డ్ షాప్కి వెళ్ళింది. అక్కడ బిల్లో కూడా మోక్ష శ్రీరామ్ అని ఉంది. అంటే ఇది కూడా ఆయనే కొన్నారా? అసలు ఇదంతా ఎందుకు చేసినట్లు అని అతనికి కాల్ చేసింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇలా కాదు అని ఆర్య కాల్ చేసి శ్రీరామ్ ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. కానీ అతను అక్కడ కూడా లేడు. మోక్ష కోపంగా అక్కడి నుండి వెళ్తూ, నువ్వు నా చేతిలో అయిపోయావు శ్రీరామ్, నాతోనే ఆడుకుంటావా, నీ పని చెప్తా అనుకుంది. అప్పటి వరకు ఆమెనే ఫాలో అవుతున్న శ్రీరామ్, నీకు అప్పుడే దొరకని బంగారం, దానికి ఇంకొంచెం టైం ఉంది అనుకున్నాడు. ఒకరోజు మోక్ష ప్రాక్టీస్ నుండి వస్తుంటే శ్రీరామ్ బైక్పై వెళ్తూ కనిపించాడు. అతని వెనుక ఆ రోజు కళ్యాణ మండపంలో ఆమెకు ప్రపోజ్ చేసిన ఫనీ కనిపించాడు. ఇతను శ్రీరామ్తో ఉన్నాడేంటి? అంటే ఆ రోజు నాకు ప్రపోజ్ చేయమని చెప్పింది శ్రీరామ్ గారేనా అనుకుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళింది. రే మామా, తను మనల్ని ఫాలో అవుతుంది అన్నాడు ఫనీ. నాకు తెలుసు, నువ్వు ఇక్కడ దిగు, ఇక నేను చూసుకుంటాను అని ఫనీని అక్కడే వదిలేసి బైక్ ఫాస్ట్గా పోనిచ్చాడు. అతని ఎందుకు మధ్యలో దింపాడు అనుకుని శ్రీరామ్ వెనకే వెళ్ళింది. అతని బైక్ ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది. అతని బైక్ పార్క్ చేసి లోనికి వెళ్ళాడు. మోక్ష కూడా తన బండి పక్క కాపి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అక్కడ శ్రీరామ్ ఆమెకు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అనుకుని గుమ్మం వరకు వెళ్ళి వెళ్దామా వద్దా అని ఆలోచించింది. కాసేపు ఆలోచించిన తర్వాత ఏదైతే అదైంది. ఎలాగో ఇక్కడి వరకు వచ్చానుగా, లోనికి వెళ్ళి ఆ శ్రీరామ్ని పట్టుకుని తాడు పెట్టి తేల్చుకుంటాను అనుకుని డోర్ తెరిచి లోనికి అడుగుపెట్టి షాక్ అయింది. ఆమెకు అసలు లోపల ఏమీ కనిపించలేదు. రెడ్ కలర్ హార్ట్ షేప్లో ఉన్న బెలూన్స్తో నిండిపోయి ఉంది ఇల్లంతా. ఏంటి ఇదంతా అనుకుని వాటిని దాటుకుని ముందుకు వెళ్ళింది. కొంత దూరం వెళ్లేసరికి ఆమెపై పూల వర్షం కురడం స్టార్ట్ అయింది. సుమారు 10 నిమిషాల పాటు ఆమె వైపే పువ్వులు పడుతూనే ఉన్నాయి. మోక్ష తన వంటిపై పడిన పువ్వులను దులుపుకొని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ శ్రీరామ్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లున్నాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు అతనికి ఈ మోక్ష అంటే ఏంటో చూపిస్తా అనుకుని ముందుకెళ్ళింది. ఒక్కసారిగా బెలూన్స్ అన్నీ బయట ఎగిరిపోయాయి.
సడన్గా ఆమె చుట్టూ చాలామంది పిల్లలు చేరి ఆమెకి రెడ్ రోజెస్ ఇచ్చారు. ఉన్న పలంగా వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు అనుకుని చుట్టూ చూసి వాళ్ళ చేతిలో రోజెస్ తీసుకుని నాకివ్వమని ఇవి ఎవరిచ్చారు మీకు అంది. వాళ్ళేమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజెస్లో ప్రతి రేకు మీద మోక్ష పేరే రాసి ఉంది. మోక్ష వాటిని చూస్తూ ముందుకు నడిచింది. బెలూన్స్ అన్నీ ఎగిరిపోవడం వల్ల ఇల్లంతా చూసింది. నిజంగా ఇంద్రభవనంలా ఉంది ఇల్లు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఏమైపోయారు అనుకుంది. ఇంతలో పైనుండి ఏవో సౌండ్స్ వినిపిస్తుంటే మెట్లెక్కి పైకెళ్ళింది. అక్కడ కూడా ఎవరూ లేరు. అక్కడ ఉన్న రూమ్స్లో ఎవరైనా ఉన్నారేమో అని చూసింది. అన్ని రూమ్లు లాక్ వేసి ఉంది. ఒక రూమ్ డోర్ మాత్రం తెరిచుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దామనుకునే లోనికి అడుగు పెట్టేసరికి కాలికి మెత్తగా తగిలింది. ఏంటా అని చూస్తే నేలపై పువ్వులు పరిచి ఉన్నాయి. పూలపై నడుచుకుంటూ ముందుకెళ్ళింది. ఒక్కసారిగా గదిలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఏమైంది అనుకుని వెనక్కి తిరిగేసరికి ఒక పావురం ఆమె ముందుకు భుజంపై వాలింది. అప్పుడు లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ పావురం కాలికి ఒక లెటర్ ఉంది. మోక్ష మెల్లిగా ఆ పావురాన్ని పట్టుకుని దాని కాలికున్న లెటర్ తీసుకుంది. అందులో మోక్ష లవ్స్ శ్రీరామ్ అని రాసుంది. మోక్ష ఆ లెటర్ను కలిపి పక్కన పడేసి గదిలో నుండి బయటికెళ్ళి శ్రీరామ్ ఎక్కడున్నావు? ఈ దాగుడు మూతలాపి మర్యాదగా నా ముందుకురా అని గట్టిగా అరిచింది. ఆమె శ్రీరామ్ అని పిలవగానే హార్ట్ బీట్ సౌండ్తో ఉన్న మ్యూజిక్ వినిపించింది ఆమెకి. ఈ మ్యూజిక్ ఎక్కడి నుండి వస్తుంది అని ఆ సౌండ్ వినిపిస్తున్న వైపుకెళ్ళింది. అలా ఆ మ్యూజిక్ వింటూ టెర్రస్ పైకి వెళ్ళింది. అప్పటికే చీకటి పడడం వల్ల ఆమెకి ఏమీ కనిపించలేదు. అంతా చీకటిగా ఉంది. ఉన్నట్లుండి మ్యూజిక్ ఆఫ్ అయింది. మళ్ళీ శ్రీరామ్ అని గట్టిగా అరిచింది. ఆమె అలా శ్రీరామ్ పేరు పిలవగానే లైట్స్ ఆన్ అయ్యాయి. ఒక్కసారిగా లైట్ కళ్ళల్లో పడడం వల్ల కళ్ళు మూసుకుంది మోక్ష. ఇంతలో చప్పట్లు కొట్టిన సౌండ్స్ వినపడేసరికి కళ్ళు తెరిచి అక్కడున్న వారిని చూసి ఆశ్చర్యపోయింది. 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు ఉన్నారు ఆమె ఎదురుగా. నలుగురు కూడా ఏదో పెళ్లికి వెళ్తున్నట్లు రెడీ అయి ఉన్నారు. ఆడవాళ్ళ ఒంటి నిండా నగులు మెరుస్తూ ఉన్నాయి. మగవాళ్ళు చాలా హుందాగా ఉన్నారు. వాళ్ళలో ఒక ఆవిడ లక్ష్మి అని పిలిచింది. వెంటనే ఒక ఆమె హారతి పళ్ళెంతో మోక్ష ముందుకొచ్చి నిలబడింది. ఏంటి నిలబడే ఉన్నావు? కోడలికి హారతివ్వు. అసలు కోడలు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే ఇవ్వాలి, కానీ నా మనవడు ఇలా ప్లాన్ చేశాడు అంది పెద్దావిడ. సరే అమ్మగారు అంటూ మోక్షకి హారతి ఇవ్వబోయింది లక్ష్మి. నువ్వాగు అంటూ మోక్ష ఆమె ఆపి వాళ్ళ ముందుకెళ్ళి అసలు ఎవరండి మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నేను శ్రీరామ్ కోసం వచ్చాను. అతన్ని పిలవండి, అతనితో మాట్లాడాలి అంది. వాడు నీ ముందుకు రావడానికి ఇంకొంచెం టైం ఉంది మనవరాలా. ముందు మేమెవరో చెప్తాం విను. నా పేరు పద్మావతి. శ్రీరామ్కి నానమ్మను, అంటే నీకు అమ్మమ్మనవుతాను. ఈయన మీ తాతగారు విజయేంద్ర వర్మ. వీడు నా కొడుకు, అంటే శ్రీరామ్ తండ్రి వినయ్ వర్మ, నీకు మామగారు. ఈవిడ నా కోడలు, అంటే శ్రీరామ్ తల్లి సువర్ణ, నీకు అత్తగారు. ఇక మా ఒక్కగానొక్క వారసుడు శ్రీరామ్, అదే నీకు కాబోయే భర్త. అదిగో నీ వెనకే ఉన్నాడు చూడు అన్నారావిడ. అతను నాకు కాబోయే భర్త ఏంటి అనుకుని వెనక్కి తిరిగేసరికి శ్రీరామ్ అక్కడున్నాడు. అతని వెనక స్రవంతి ఇంకా విజయ్ కూడా ఉన్నారు. అమ్మా మీరేంటి ఇక్కడ అంది మోక్ష ఆశ్చర్యంగా. నేను చెప్తాను మోక్ష అని శ్రీరామ్ ఆ ముందు మోకలిరిలాడు. శ్రీరామ్ ఏంటిదంతా అంది మోక్ష. శ్రీరామ్ ఆమెకు సమాధానం చెప్పకుండా అతని వెనక్కు నుండి పూలగుత్తి ఆమె ముందు ఉంచి ఐ లవ్ యూ మోక్ష అన్నాడు. మోక్ష కోపంగా అతని చేతిలో పువ్వులు దూరంగా విసిరి అతని కాలర్ పట్టుకుని పైకి లేపి అతని చెంప చెల్లుమనిపించి ఇంకోసారి ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, ఐ హేట్ యూ అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళి డాడీ రండి వెళ్దాం అంది. మోక్ష చేసిన పనికి శ్రీరామ్ ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. పద్మావతి వారు ఏదో అనబోతుంటే శ్రీరామ్ ఆమెను ఆపాడు. మోక్ష ఎందుకంత ఆవేశం? శ్రీరామ్ నేను లవ్ చేస్తున్నాడు. ఆ విషయం మాకు కూడా చెప్పాడు. మోక్షకి ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే అన్నాం. అందుకే ఇలా మా అందరి ముందు తన లవ్ని నీకు చెప్పాడు. నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేదంటే ఇష్టం లేదని చెప్పాల్సింది. అంతేకాని అతన్ని ఇలా కొట్టడం నాకేం నచ్చలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంది శ్రవంతి. అమ్మా నువ్వేంటి అతనికి సపోర్ట్ చేస్తున్నావు? అతనికి నేనంటే ఇష్టమైతే ఆ విషయం నాకు చెప్పాలి, అంతేకాని నా వెనక ఉండి నాకే తెలియకుండా గిఫ్ట్లు ఇవ్వడం, మిమ్మల్ని కలవడం ఇవన్నీ ఏంటి అంది మోక్ష. అతను నీ ఒక్కదాని ఇష్టమే కాదు, మా ఇష్టాన్ని కూడా గౌరవించాడు కాబట్టి నీకంటే ముందు మాకు చెప్పాడు. మాకు శ్రీరామ్ బాగా నచ్చాడు. నువ్వు అతని కాదనడానికి ఏముంది? అబ్బాయి చాలా మంచివాడు, మంచి కుటుంబం, అంతకుమించి నువ్వంటే అతనికి ప్రాణం. నువ్వు కూడా ఓకే చెప్తే ఇక పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటాం అంది శ్రవంతి. అమ్మా అతను మీకేదో గౌరవం ఇచ్చాడని మీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చాలి కదా. ఇదంతా చేస్తే ఎగిరి గంతేసి ఓకే చెప్తా అనుకున్నాడేమో. నాకు ఇలాంటివి నచ్చవు, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళబోయింది. ఏయ్ ఎక్కడికి వెళ్తావు ఝాన్సీ రాణి అన్నాడు శ్రీరామ్. ఆ పిలుపు విని వెనక్కి తిరిగి ఏంటి ఏమన్నావు మళ్ళీ అను అంది మోక్ష అతని ముందుకెళ్ళి. శ్రీరామ్ నవ్వుతూ ఝాన్సీ రాణి అన్నాను అన్నాడు. అంటే నువ్వు మహీనా అంది మోక్ష.
హా అవును అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ. మరి నాకు శ్రీరాముని ఎందుకు చెప్పావు అంది మోక్ష. శ్రీరామ్ కూడా నా పేరే కాబట్టి. అంటే అంది మోక్ష అర్థం కానట్లు. అంటే నా పేరు శ్రీరామ్ మహేంద్రవర్మ, నీకు మహీగా తెలుసు నేను అన్నాడు శ్రీరామ్. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నిన్ను, మళ్ళీ శ్రీరామ్ గారి తెలుసు నాకు. అసలు గుర్తుపట్టలేదే నిన్ను. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు. మనం మొదట మీట్ అయినప్పుడు నువ్వే మహి అని నాకెందుకు చెప్పలేదు? అయినా నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? ఏంటి ఇదంతా అంది మోక్ష. అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, రా చెప్తాను అని ఆమె చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లాడు. విజయ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం వెళ్ళి డిన్నర్ చేద్దాం రండి అన్నాడు వినయ్. అన్నయ్య ఇప్పుడేం వద్దు అని పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి, పిన్ని గారు, మోక్ష చేసిన దానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. దానికి కొంచెం దూకుడు ఎక్కువ. నేను చెప్తాను తనకి, ఇంకెప్పుడు ఇలా చేయదు అంది శ్రవంతి. శ్రవంతి, నువ్వు ఇంతగా చెప్పాల్సిన పనిలేదు. తను ఇప్పుడు మా ఇంటి పిల్ల. నాకు తన మీద ఎలాంటి కోపమూ లేదు. మోక్ష ప్లేస్లో ఎవరన్నా అలానే చేస్తారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలానే ఉండాలి. నాకు అమ్మాయి బాగా నచ్చింది. మా వాడు తనకు సరైన జోడినే వెతుక్కున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే ఇక మనం చేయవలసింది చేద్దాం అన్నారావిడ. ఇంత మంచి కుటుంబానికి కోడలుగా వస్తున్నందుకు మోక్ష నిజంగా అదృష్టవంతురాలు అంది శ్రవంతి. ఏంటి మహి, ఏదో చెప్తానని తీసుకుని వచ్చి ఏం మాట్లాడవేం అంది మోక్ష. మోక్ష, నీకు మన పరిచయం గుర్తుందా అన్నాడు శ్రీరామ్. ఎందుకు గుర్తులేదు? మనం మొదటిసారి కలిసినప్పుడు కూడా నిన్ను ఈరోజు కొట్టినట్టే కొట్టాను కదా, ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తే అంది మోక్ష కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది గుర్తు చేసుకుంటూ. కొన్ని సంవత్సరాల క్రితం మోక్ష అప్పుడు 10th క్లాస్ చదువుతుంది. స్కూల్ అయిన వెంటనే క్రికెట్ కోచింగ్ గ్రౌండ్కి వెళ్ళింది. మోక్ష బౌలింగ్ చేస్తుంటే ఆ బాల్ ఫోర్స్గా వెళ్ళి ఒక అబ్బాయికి తగిలింది. ఆ అబ్బాయి ఆ బాల్ తీసుకుని మోక్ష దగ్గరకు వచ్చి, ఏయ్ పిల్ల, క్రికెట్ ఆడడం రానప్పుడు ఆడడం ఎందుకు? ఈ బాల్ తగిలి నాకు ఏమైనా అయ్యుంటే పెద్ద మగరాయిలా క్రికెట్ ఎందుకే నీకు? ఇంకోసారి గ్రౌండ్లో కనిపిస్తే నీ సంగతి చెప్తా అన్నాడు. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు క్రికెట్ వచ్చో రాదో నీకెందుకు? నేను కరెక్ట్గానే బాల్ వేశాను. ఆ ప్లేస్లో నువ్వుంటే నాదా తప్పు? అయినా ఈ గేమ్ అబ్బాయిలే ఆడతారా ఏంటి? ఇలాంటి సలహాలు ఇవ్వకుండా పక్కకెళ్ళి పని చూసుకో. నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అంది మోక్ష. బాల్తో కొట్టిందే కాక ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉండు నీ పని చెప్తా. ఆమె చేతిలో బ్యాట్ లాక్కున్నాడు ఆ అబ్బాయి. మోక్ష అతని వెనక పరిగెత్తి అతనికి అడ్డుగా నిలబడి, ఏయ్ అబ్బాయి, మర్యాదగా నా బ్యాట్ నాకు ఇవ్వకపోతే మా నాన్నతో చెప్తా నీ పని అంది మోక్ష. చా, నాన్నకు చెప్తావా పాప? వెళ్ళి చెప్పుకోపో, నాకేం భయం లేదు అన్నాడు ఆ అబ్బాయి. ఏంటి వీడు నాన్నని తీసుకొస్తానా భయపడ్డం లేదు. ఎలా అయినా వీడి దగ్గర నుండి నా బ్యాట్ తీసుకోవాలి అనుకుని, ఓయ్ అబ్బాయి, నిన్నెవరో పిలుస్తున్నారు చూడు అంది మోక్ష. నా పేరు అబ్బాయి కాదు మహి అంటూ పక్కకు తిరిగాడు. ఇంతలో మోక్ష అతని దగ్గర నుండి బ్యాట్ లాక్కోబోయింది. మహి ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఏంటి, నన్ను మాటల్లో పెట్టి బ్యాట్ తీసుకుందాం అనుకున్నావా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నీకు నీ బ్యాట్ కావాలంటే నాకు సారీ చెప్పు, అప్పుడు తీసుకెళ్ళు అన్నాడు. సారీ చెప్పాలా? సారీ కావాలంటే ఇంకో బ్యాట్ కొనుక్కుంటా, అంతేగాని నీకు మాత్రం సారీ చెప్పను అంది మోక్ష. నీకు చాలా పొగరనుకుంటా, ఎందుకు సారీ చెప్పవో నేను చూస్తా అంటూ ఆమె చేయి వెనక్కి మెలపెట్టి, ఇప్పుడు చెప్పు సారీ అన్నాడు మహి. రేయ్ నొప్పిగా ఉంది, వదలరా అంది మోక్ష. రే అంటే నా పేరు మహి, మహి అని పిలువు. అయినా నీతో నాకేంటి? సారీ చెప్పే వరకు నేను వదలను అన్నాడు. అయినా ఆడపిల్లను ఇలా ఏడిపించడానికి నీ సిగ్గులేదా? చూడు నీకెలా బుద్ధి చెప్తాను అని బలవంతంగా అతని చేతి నేను విడిపించుకుని అతని చెంపపై కొట్టి, ఎలా ఉంది సారీ అని అతని చేతిలో బ్యాట్ లాక్కొని వెళ్ళిపోయింది మోక్ష. ఏయ్ ఝాన్సీ రాణి, నన్నే కొడతావా? నువ్వు రేపు కూడా ఇక్కడికే వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అన్నాడు మహి వెళ్తున్న మోక్షతో. పోవయ్యా పుల్లారావు, రేపు కూడా నాతో తన్నులు తినాలనుకుంటే రా అని మోక్ష ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి గొడవలతో మొదలైన మోక్ష శ్రీరాములు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో, శ్రీరామ్ ఆమెకి తెలియకుండా ఎప్పటి నేను లవ్ చేస్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.